ఐసిస్ అల్-ఖైదా లాంటి ఒక విపరీత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసే ఘోరాల తర్వాత అంతకు మించిన ఘోరం నేను విన్నది, ఒక తండ్రి తన ఇంట్లోకి రానియట్లేదని ఒక కొడుకు తల నరికేశాడు. ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తలే పెట్టచ్చు కదా, మళ్ళీ ఏనుగు తల ఎందుకు? ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదా? ఒక చిన్న పిల్లడు లోపలికి రావద్దు అన్నాడు, తను అటాక్ కూడా చేయలేదు. నన్ను రావద్దంటావురా అని తల నరికేస్తే నాకు తెలిసి తాలిబాన్ కూడా చేయలేదు. ఏమి అన్నం పోయిందని ఏనుగుని చంపేసి దాని తలను పెట్టారు. ఆ తల ఎందుకు పెట్టారు? అదే క్వశ్చన్. తప్పేమీ లేదు. ఈ డౌట్స్ తనకే కాదు మనందరిలోనూ ఉండొచ్చు. కానీ ఈగో యాటిట్యూడ్లతో క్వశ్చన్ చేసినంత మాత్రాన మనం గొప్ప వాళ్ళం అవ్వలేం. మనం ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం అర్థం కోసం తప్పించగలగాలి, లేదంటే ఆ ప్రశ్న వృధా. సో ఇక్కడ ఈగో, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కథ నడిపించబోయేది ఇదే. సర్వం తెలిసిన శివునికి ఎదురుగా ఉన్నది తన కొడుకే అని తెలుసుకోలేకపోయాడా? ఎంతైనా అంత చిన్న పిల్లవాడిని ఆ మహాదేవుడు నరికివేస్తాడా? తిరిగి ఏనుగు తలను పెట్టగలిగే శక్తి ఉన్న శివుడు తన కొడుకు తలనే పెట్టవచ్చు కదా. నా డిస్కవరీస్లో నేను తెలుసుకున్న ఎన్నో సీక్రెట్స్ని మీతో పంచుకోబోతున్నాను. రాబోయే కొన్ని నిమిషాలు మీ జీవితంలో ఒక కొత్త కోణాన్ని చూసే అవకాశాన్ని ఇస్తుంది. ఎన్నో ప్రశ్నల ముడిని విప్పుతుంది. శివ, శక్తి ఈ రెండు సృష్టి మూలాలుగా ఎలా ఉన్నాయి, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్తో కలిపి తెలుసుకుందాం. ఇదేదో సైన్స్ వీడియో మాత్రమే కాదు, అంతకు మించి. సో దీనికి కావాల్సింది బుర్ర ఒకటే కాదు, కాస్తంత మనస్సు కూడా. ఇంతకీ మనస్సు పెట్టి చూడు అని ఎందుకు చెప్తున్నానో తెలుసా? కేవలం మెదడుకి కాదు, మన హృదయానికి కూడా కొన్ని సెన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? మనస్సు అని చెప్పినప్పుడు మన గుండెని తాకి చెప్తాం. మనస్సుకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మైండ్, కానీ మైండ్ అని చెప్పినప్పుడు మనం తలని తాకి చెప్తాం. ఇక్కడ రెండూ కరెక్టే, రెండిటికి సంబంధం ఉంది. ఎప్పుడైనా లోతుగా ఒంటరితనంగా బాధ కలిగినప్పుడు ఆ బాధ మన బాడీలో ఎక్కడ నుండి పుడుతుందో గమనించారా? సరిగ్గా మన హృదయం మరియు కడుపు కలిసే సెంటర్ దగ్గర నుండి. దీనినే గుండెలు పిండేస్తున్నాయి, గుండెలో బాధగా ఉంది అని అంటూ ఉంటాం. నిజంగా అది నిజమే. ఎమోషన్స్ మన బ్రెయిన్ లోనే కాదు, గుండెల్లో కూడా కలుగుతుంది. దీనికి ఇటువంటి క్వాలిటీస్ ఉంటాయని మన యోగ శాస్త్రంలో రాసి ఉంది. అక్కడే అనాహత అనే ఒక ఎనర్జీ సెంటర్ కూడా ఉంటుంది. అయినా హార్ట్ ఏంటి, ఎమోషన్స్ ఉండటం ఏంటి? ఉన్నది బ్రెయిన్ లో కదా. ఇదంతా నేను నమ్మను అనుకోవచ్చు, కానీ లేటెస్ట్ గా సైంటిస్టులు కూడా ఇదే చెప్తున్నారు. ఉండేది హార్ట్ కి కదా, మరి అనాహత, ఆజ్ఞ అంటూ ఏవో ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయని అంటున్నాం. దీనికి ఏంటి సంబంధం? ఈ డౌట్ మీలో కలిగిందంటే ఖచ్చితంగా మీరు ఎంతో అదృష్టవంతులు. ఈ వీడియోలో మీకు వాటి సమాధానం దొరుకుతాయి. సో ఇక్కడ మన మనస్సు అని చెప్పుకునే గుండెకి బ్రెయిన్ లో లేని కొన్ని సెన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఆ మనస్సుతో విన్నప్పుడు నేను చెప్పేది ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను చెప్పే ప్రతి పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. అనగనగా ఒక రోజు పార్వతీదేవి కైలాస పర్వతంపై స్నానానికి సిద్ధమవుతోంది. కంగారు పడటం ఇష్టం లేక తన భర్త శివుని వాహనమైన నందిని తలుపుకు కాపలాగా ఉండమని ఎవ్వరినీ రానివ్వద్దని చెప్పింది. పార్వతి కోరికలను నెరవేర్చాలని ఉద్దేశంతో నంది తన పదవిని స్వీకరించాడు. కానీ శివుడు ఇంటికి వచ్చి సహజంగానే లోపలికి రావాలనుకున్నప్పుడు నంది మొదట శివునికి విధేయుడుగా ఉండి అతన్ని వెళ్ళనివ్వాల్సి వచ్చింది. పార్వతికి ఈ విషయం కోపం తెప్పించింది. కానీ అంతకు మించి శివుడికి నంది అంత విధేయుడు ఎవ్వరూ లేరనే విషయం ఆమెకు మరింత కోపం తెప్పించింది. అందువలన ఆమె తన శరీరం నుండి పసుపుని తీసి దానితో ఒక బొమ్మని చేసి ప్రాణాన్ని పోసి వినాయకుడిని సృష్టించింది. అతన్ని తన నమ్మకమైన కుమారుడిగా ప్రకటించింది. మరుసటిసారి పార్వతి స్నానం చేయాలనుకున్నప్పుడు ఆమె వినాయకుడిని గుమ్మం వద్ద కాపలాగా ఉంచింది. కాలక్రమేణా శివుడు ఇంటికి వచ్చాడు. ఈ వింత బాలుడు తన స్వంత ఇంట్లోకి ప్రవేశించలేడని చెప్పాడు. కోపోద్రికుడైన శివుడు బాలుడిని నాశనం చేయమని తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ వారంతా విఫలమయ్యారు. దేవి కుమారుడైన గణేశుడికి అంతటి శక్తి ఉంది. దీంతో శివ ఆశ్చర్యపోయాడు. ఇతడు మామూలు బాలుడు కాదని గమనించి సాధారణంగా ప్రశాంతంగా ఉండే శివుడు అతనితో పోరాడాలని నిర్ణయించుకుని తన దివ్య కోపంతో వినాయకుడి తలను నరికి వెంటనే చంపాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతి ఎంతో ఆగ్రహానికి గురై అవమానానికి గురై సమస్త సృష్టిని నాశనం చేయాలని నిర్ణయించుకుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి సహజంగానే దీనితో సమస్యలు ఉన్నాయని తన కఠినమైన ప్రణాళికను పునః పరిశీలించాలని వేడుకున్నాడు. 2 షరతులు పాటిస్తేనే తాను చేస్తానని చెప్పింది పార్వతి. 1, వినాయకుడిని తిరిగి బ్రతికించాలి. 2,
ఇతర దేవతలందరి ముందు అతన్ని శాశ్వతంగా పూజించాలి. అప్పటికి చల్లబడిన శివుడు తన తప్పు తెలుసుకుని పార్వతీ షరతులకు అంగీకరించాడు. తాను దాటే మొదటి జీవి శిరస్సును ఉత్తరం వైపు పడుకోబెట్టి తిరిగి తీసుకురావాలని ఆజ్ఞలతో బ్రహ్మను బయటికి పంపాడు. వెంటనే బ్రహ్మ ఒక బలమైన మరియు శక్తివంతమైన ఏనుగు తలతో తిరిగి వచ్చాడు. దానిని శివుడు వినాయకుడి శరీరంపై ఉంచాడు. అతనికి కొత్త జీవం పోసి వినాయకుడిని కూడా తన సొంత కొడుకుగా ప్రకటించి దేవతలలో అగ్రగణ్యుడు, అన్ని గణాలకు అధిపతి అయిన గణపతి అనే హోదాని వచ్చాడు. ఇంతవరకు మన అందరికీ తెలుసు, కానీ ఇందులో ఉన్న అసలైన రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మెటఫోర్స్ అంటే తెలుసుకోవాలి. జీవితంలో ఆకాశాన్ని అంటాలి అని అంటూ ఉంటాం. దాని అర్థం నిజంగా ఆకాశాన్ని చేరుకోవాలనా? కాదు కదా. దీన్నే మెటఫోర్స్ అంటారు. దీన్ని తెలుగులో రూపకం అని అంటారు. ఒకదానికి ఇంకొక రూపంతో వర్ణించడం. ముందుగా ఈ వినాయకుడి జన్మ కథ వినగానే ఇదేదో చిన్న పిల్లలకి చెప్పే కథలాగా ఒక అర్థం పర్థం లేని కల్పిత పురాణంలా ఉంటుంది. కానీ ఇందులోనే అసలైన మర్మం దాగి ఉంది. ఇది ఒక మెటఫోరిక్ స్టోరీ. పార్వతీదేవి శక్తి యొక్క స్వరూపం. నువ్వు నిద్ర లేయాలన్నా, నిద్ర పోవాలన్నా, కనురెప్ప ఆర్పాలన్నా, శ్వాస తీసుకోవాలన్నా, చూడాలన్నా, ఆలోచించాలన్నా మన బాడీలో శక్తి ఉండాలి. ఏదో శక్తి ఉండాలి. మాకు తెలిసినే ఓయ్, మేము చదువుకున్నాం అని అంటారేమో. ఆ చదువుకునే వారే ఈ రోజు డాక్టర్స్ అయ్యారు, సైంటిస్టులు అయ్యారు. ఒక వ్యక్తి ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయి చనిపోతే ఏది ఆ పార్ట్స్ అన్ని మళ్ళీ లోపల ఇన్స్టాల్ చేసి అతన్ని బ్రతికించమనం? అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇన్ని రోజులు లోపల ఒకటి ఉండేది, ఇప్పుడు అది పోయింది. దాన్ని తిరిగి రప్పించలేం. ఏంటది? శక్తి కాదా? శక్తి అంటే ఎలక్ట్రిసిటీ పవర్ లాంటిదా? అలాంటిదే, కానీ అంతకు మించి. దీన్ని నేను ఇంకా బాగా వివరిస్తాను. ఒక బియ్యపు గింజ భూమిలో పాతారు, గాలి నీరు సరిపడా అందించారు, కానీ అందులో ఏదో తక్కువైంది. సూర్యరశ్మి, సూర్యుడి యొక్క కాంతి. అది పడగానే ఒక శక్తి ట్రావెల్ చేస్తూ ఆ గింజ ఉన్న చోటు పడింది. ఇంగ్లీష్ లో ఆ శక్తిని ఫోటాన్స్ అని చెప్పబడింది. దాన్ని తీసుకునే అది మొక్కగా మారుతుంది, పెరుగుతుంది. ఈ ప్రాసెస్ ని ఫోటోసింథసిస్ అని అంటారు. ఆ తరువాత అది మరికొన్ని గింజలని పుట్టిస్తుంది. అది ఎన్నో రూపాలు మారి మన ప్లేట్ లోకి వస్తుంది. తినటం జరుగుతుంది. బ్లడ్ గా మారటం, క్యాలరీస్ గా అవ్వటం జరుగుతుంది. ఎనర్జీగా మారటం, దాన్ని ఖర్చు చేయటం కూడా జరుగుతుంది. ఇండైరెక్ట్ గా సూర్యుడి యొక్క ఎనర్జీని మనం తింటూ ఉన్నాం, కాదంటారా? ఫోటాన్స్ అనే శక్తి ఎన్నో రూపాలు మారి మన బాడీలో ఎనర్జీస్ గా మారుతూ ఉంది. కంటికి కనిపించని దాని నుండి మొదలై తిరిగి అదే కనిపించని స్థితికి వెళ్లిపోతూ ఉంది. ఈ శక్తిని నువ్వు చూడలేవు, కానీ దీని యొక్క స్వరూపాన్ని చూడొచ్చు. అదే నీ ప్లేట్ లో ఉన్న ఆహార పదార్థం. అది ఒక శక్తికి స్వరూపం, శక్తి స్వరూపం, కాదంటారా? ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మన సంస్కృతిలో ఆ పార్వతీదేవినే అన్నపూర్ణ అని అంటామో, ప్లేట్ లో ఉన్న ఆహారాన్ని అన్నపూర్ణ దేవి అంటామో? ఈ విధంగా శక్తి ఎన్నో రూపాలని తీసుకుంది. తంత్ర శాస్త్రాల ప్రకారం మొత్తం 11 డైమెన్షన్స్ వరకు ఈ ఫిజికల్ సృష్టి మొత్తం దాగి ఉంది. ఇదంతా శక్తి యొక్క స్వరూపమే. దీన్నే పరాశక్తి లేదా ఫెమినైన్ ఫోర్స్ అని అంటాం. ఫెమినైన్ అంటే ఆడవాళ్ళ గురించి కాదు, ఇది ఒక క్వాలిటీ. ఇది ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి దానిలోనూ ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క అణువుని ఖండాలుగా విడదీస్తే చివరికి బేస్మెంట్ గా ఉన్నది సౌండ్. దాని గురించి మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. సో ఈ సృష్టి యొక్క శక్తి మొత్తం నిగూఢమైన శబ్దంలో దాగి ఉంది. బట్ ఈ శబ్దానికి మూలం ఏంటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ సౌండ్? శబ్దం ఎక్కడి నుండి పుడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? సౌండ్ కి మూలమేంటి చెప్పనా? సైలెన్స్. సైలెన్స్ లేనిదే శబ్దం లేదు. ఒక వెలుతురు రావాలన్నా, మెదడులో ఆలోచనలు చేయాలన్నా, ఒక ప్లానెట్ లేదా బాడీలోని ఆటమ్స్ తిరగాలన్నా కావాల్సింది ఒక రకమైన సైలెన్స్. అదే స్పేస్. ఆ స్పేస్ అన్నిటికీ మూలం. దానికి రంగు ఉండదు, వినిపించదు, కదలదు, రియాక్ట్ అవ్వదు, స్టార్ట్ ఉండదు, ఎండింగ్ ఉండదు. దానిని మనం కాలం లేదా కాల అంటాం. కాల అంటే బ్లాక్ స్పేస్, టైం, నథింగ్నెస్. దీనికంటూ ఒక స్వరూపం ఉండదు, కానీ దానికి శక్తి తోడైతే ఒక స్వరూపం ఏర్పడుతుంది. ఆ రూపమే మహాకాలుడు, రుద్రుడు, పరమశివుడు. దీనికి రెఫరెన్స్ శంకరాచార్యులు రాసిన సౌందర్య లహరిలోని మొదటి శ్లోకం. అది ఇలా ఉంటుంది: శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అంటే శివుడు ఈ లోకాన్ని సృష్టించడానికి శక్తితో కలగలిసి ఉంటాడు. ఆమె లేనిదే అంగుళం కూడా కదలలేడు అని చెప్పారు. ఈ పరాశక్తి అనేది ఈ అనే శబ్దంతో ఉంటుంది. ఈ శక్తి శివుడిలో కలిసి ఉంది. అది లేదంటే శివ కాస్త శవ అవుతుంది అని చెప్తారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనం కూడా శక్తి లేకపోతే శవమే. మనలో ఉన్న ఆ శివాన్ని, శక్తిని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధనలు అంతా. మన మైండ్ ఎలాంటిదంటే ఇప్పుడు ఎవరు గొప్ప అని ఆలోచించ
ఆలోచించడం మొదలవుతుంది. శివుడా లేదా శక్తి? నిజంగా ఇక్కడ రెండు ఒకటి లేనిదే ఇంకొకటి లేదు. రెండు వేరు అయినప్పటికీ ఒకటి చీకటైతే ఇంకొకటి ఆ చీకటి వడిలో వెలుగుతున్న వెలుతురు. ఒకటి నిశ్శబ్దం అయితే ఇంకొకటి దాన్ని బేస్ చేసుకొని వచ్చే శబ్దం. ఒకదానిలో ఇంకొకటి పెనవేసుకొని ఉంటుంది. దానికి స్వరూపమే అర్ధనారి. ఇక్కడ శివ శక్తి అని ఏదైతే చెప్తున్నామో, ఎవరినైతే చూపిస్తున్నామో వాళ్ళ యొక్క ఆ బ్లూ ప్రింట్స్ ప్రతి జీవరాశిలోనూ ఉంటుంది. దీనినే వర్ణిస్తూ ఒక కవి ఇలా రాశాడు: శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని. దాని అర్థం అంత చిన్న దానిలో కూడా శివం ఉంటుంది అని చెప్పటమే. ఆ బ్లూ ప్రింట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మన బాడీలో 72,000 నాడులు ఉంటాయి. నాడి అంటే శక్తి ప్రవహించే దారి, ఎనర్జీ పాసింగ్ గేట్వే. వీటిని కలుపుతూ సెంటర్ పాత్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోని నార్త్ పోల్, సౌత్ పోల్ లాగా, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ లోని పాజిటివ్ నెగటివ్స్ లాగా మన బాడీలోనూ ఇడా, పింగళ అని ఉన్నాయి. ఇవి రెండు వేరు శక్తులుగా ఉంటూనే ఒకదానికి ఇంకొకటి పెన వేసుకొని ఉంటాయి. అచ్చం అర్ధనారి లాగా. సరిగ్గా సరిపోయింది అనుకుంటా. నాకు తెలుసు శివ శక్తిని మనం అర్థం చేసుకోవడం, దాన్ని వివరించడం ఎన్ని జన్మలెత్తినా కుదరని పని. కానీ కొంతలో కొంత మన సంస్కృతిలోని విజ్డమ్ అండ్ సైన్స్ ని ఈ జనరేషన్ కి అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేసి అందించడంలో కాస్తైనా ఉపయోగపడుతుంది అని నా భావన. దీనికోసం నేను కష్టపడడానికి సిద్ధం. శివ శక్తి గురించి ఒక బేసిక్ ఐడియా మీకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం బేసిక్ మాత్రమే. ఇప్పుడు గణపతి జన్మ రహస్యం తెలుసుకుందాం. అందరూ చెప్పే విధంగా కాకుండా ఇంకొక కొత్త కోణంలో మనం దీన్ని చూద్దాం. ఇక్కడ గణపతి అంటే మనం అనుకుందాం. పార్వతి అంటే మనలో ఉండే సృష్టి మొత్తంలో ఉండే శక్తి అనుకుందాం. శివ అంటే జ్ఞానం, అల్టిమేట్ రియాలిటీ అనుకుందాం. నెంబర్ 1, పార్వతీదేవి శక్తి యొక్క రూపం, పరాశక్తి. మానవ శరీరంలో మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా కొలువై ఉంటుంది. మనల్ని మనం శుద్ధి చేసుకుని మనల్ని బంధించే మలినాలను వదిలించుకున్నప్పుడు భగవంతుడు తానంతట తానే వస్తాడని చెబుతారు. అందుకే పార్వతి స్నానం చేస్తుండగా పరమేశ్వరుడైన శివుడు తెలియకుండానే వచ్చాడు. నెంబర్ 2, ద్వారానికి కాపలా కోసం పార్వతి మొదట పంపిన నంది అనే శివుని వాహనం దైవ స్వభావానికి ప్రతీక. నంది శివుని పట్ల ఎంత అంకిత భావం కలిగి ఉంటాడంటే అతని ప్రతి ఆలోచన శివుని వైపే మల్లుతుంది. మరియు శివుడు వచ్చినప్పుడు అతను ఏ రూపంలో ఉన్నప్పటికీ అతడు శివుడే అని సులభంగా గుర్తించగలడు. ఆధ్యాత్మిక సాధకునికి ఈ దృక్పథమే, ఇటువంటి ఆలోచన విధానమే దేవి నివాసానికి ప్రవేశం కల్పిస్తుందని ఇది చూపిస్తుంది. ఇక్కడ దేవి నివాసం అంటే కుండలిని శక్తి. నంబర్ 3, దేవి మాత్రమే ప్రసాదించే అత్యున్నత ఆధ్యాత్మిక సంపదకు అర్హత సాధించాలంటే ముందుగా ఒక సాధకుడికి ఉండాల్సిన ఆలోచన విధానం ఇది మనకు నేర్పిస్తుంది. సౌండ్స్ కి షేప్స్ ఉంటాయని ఇప్పుడున్న ప్రపంచం చెప్తుంది. నిజం చెప్పాలంటే మనం కనుక శ్రీం అని ఒక రకమైన ఫ్రీక్వెన్సీలో చెబితే దానికి ఈ షేప్ వస్తుంది. ఇటువంటి షేప్ యంత్రాలు అని చెప్పి మన ఇళ్లలో టెంపుల్స్ లో చూసే ఉంటాం. చెప్పాను కదా, సృష్టి శబ్ద స్వరూపం. ఇటువంటి సైన్స్ కి మన భారతదేశంలో కొరత లేదు. కానీ మనమే కాలక్రమేణా మర్చిపోయాం. మోడర్న్ సైన్స్ వెళుతూ తిరిగి మనం ఏవైతే చెప్పామో అక్కడికే వస్తుంది. ఇది శాసనం. అలా అని మోడర్న్ సైన్స్ ని నేను తక్కువ చేయట్లేదు. దాని దారిలో అది చాలా గొప్పగానే వెళుతూ ఉంది. ఇలా శబ్దానికి ఒక షేప్ తో పాటు ఒక కలర్ కూడా ఉంటుంది. ఆ విధంగా మూలాధార చక్రంలో నుండి వెలువడే శక్తికి ఉన్న రంగు పసుపు. మనం చూసే అగ్నిలో ఉండే పసుపు. ఇందులో నుండి వచ్చే శక్తి స్టేబుల్ అయితే మనకు మనుగడ సాగించడానికి కావాల్సిన ఆహారం, ధనం, వసతి, ఆరోగ్యం అన్ని వస్తాయని చెబుతారు. మీకు అర్థమైందా? వీటి కోసమే కదా మనం గుడికి వెళ్తూ ఉంటాం. ఆహారం, ధనం, వసతి, ఆరోగ్యం. మీరు అమ్మవారిని పూజించే చోటికి వెళ్లి చూస్తే అక్కడ పసుపుతో చేసిన కుంకుమ ఎక్కువ కనిపిస్తుంది. పసుపు రంగు ఉన్న నిమ్మకాయలు కనిపిస్తాయి. ఆ అమ్మవారు దగదగ మండే అగ్ని జ్వాలలా వెలుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ మన మూలాధారానికి సంబంధం ఉంది. ఇక్కడ చేసే ఆ పూజా పద్ధతుల ద్వారా మనలో ఉన్న మూలాధార చక్రం శక్తిని నింపుకొని మనకు కావాల్సిన అవసరాలు, కోరికలు తీరే విధంగా సహాయపడుతుంది. ఇది ఇందులో ఉన్న సైన్స్. ఇప్పుడు నంబర్ 4, శివుడిని లోనికి ప్రవేశించడానికి నంది అనుమతించిన తర్వాత పార్వతి తన శరీరం నుండి పసుపును తీసుకొని దానితో వినాయకుడిని సృష్టించింది. పసుపు అనేది కుండలిని నివసించే మూలాధార చక్రానికి సంబంధించిన రంగు మరియు వినాయకుడు ఈ చక్రాన్ని రక్షించే శక్తి. మనం లైఫ్ లో బేసిక్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోకపోతే ఎదుగుదల వైపు అడుగులు వేయటం కష్టం. అందుకే ఏ పని చేయాలన్నా, ఏ సాధన చేయాలన్నా, ఎంత ఎత్తు ఎదగాలన్నా
మూలాధారానికి అధిపతి అయిన గణపతిని కొలవాలని చెబుతారు. ఎందుకంటే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే మనము ఎదగలేము, అసలైన శక్తిని చేరుకోలేము. నంబర్ 5, భూలోకంలో చైతన్యానికి అంటే కాన్షియస్నెస్ కి ప్రతీక అయిన గణేశుడిని పార్వతీదేవి ఇమ్మెచ్యూర్ మైండ్స్ నుండి ఈ దివ్య రహస్యాన్ని రక్షించడానికి అతన్ని కవచంగా సృష్టించాల్సిన అవసరం వచ్చింది. ఈ స్పృహలోక విషయాల నుండి నంది వలె దైవం వైపు మళ్ళడం ప్రారంభించినప్పుడే గొప్ప రహస్యం బహిర్గతం అవుతుంది. నంబర్ 6, ఇక్కడ శివుడు జ్ఞానానికి స్వరూపం, వినాయకుడు అహంకారంతో కూడిన మనిషిని సూచిస్తాడు. భగవంతుడు వచ్చినప్పుడు అహంకారపు చీకటి మేఘంతో చుట్టుముట్టిన జీవుడు సాధారణంగా ఆయనని గుర్తించడు. దాని అర్థం మనలోనే దాగి ఉన్న జ్ఞానం వైపు వెళ్ళటానికి ఒక మాయ లాంటి అహంకారం ఉండటం చేత తెలుసుకోలేము. ఇది శివుడు మరియు గణపతి మధ్యలో యుద్ధం లాగా మనలోనూ పరస్పరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నిజంగానే మనకు ఎటువైపు అడుగులు వేయాలో తెలుసు, కానీ మాయలో ఉండి దాన్ని ఎదురుస్తూనే ఉంటాం, యుద్ధం చేస్తూనే ఉంటాం. నంబర్ 7, అందుకే ఈ అహంకారంతో ఉన్న జీవుడిని తన అసలైన కర్తవ్యం చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఓడిపోగా తన జ్ఞానంతో ఒక కఠినమైన ఆలోచనతో ఆ ఈగో తలని నరికి వేస్తాడు. నంబర్ 8, వినాయకుడి మరణ వార్త తెలియగానే పార్వతికి కోపం వచ్చి సృష్టిని నాశనం చేస్తుంది అని బెదిరిస్తుంది. మనలోని ఈ నేను అనే అహం కోల్పోయినప్పుడు కూడా అన్నిటి మీద వైరాగ్యం చెంది ఆఖరికి మన శరీరం మీద కూడా ఇంట్రెస్ట్ పోయి ఏమీ లేని శూన్యంలోకి కలిసే ప్రయత్నం చేస్తుంది అని సూచిస్తుంది. మనం లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్న విధంగా ఈ శరీరం మనదే కానీ మనం కాదు, ఈ మెదడు మనదే కానీ మనం కాదు, ఈ మనస్సు నీదే కానీ నువ్వు కాదు కదా. ఈ విధంగా మనం కాని దాని కూడా మనమే అనుకుంటూ ఉండడమే అహంకారం, నేను అనే అహంకారం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 9, శాశ్వతం కానీ ఎప్పుడు మారుతూ ఉండే ప్రపంచం శక్తికి స్వరూపం. మన బాడీ దీనికి చెందుతుంది. ఎప్పటికీ మారని కాన్షియస్నెస్ శివుడి స్వరూపం. ఆత్మ దీనికి చెందుతుంది. ఈగో కంప్లీట్ గా నశించినప్పుడు ఈ ప్రపంచం కనుమరుగవుతుంది. దేవి స్వరూపమైన ఈ లోక రహస్యాలు తెలుసుకోవాలంటే వినాయకుని అనుగ్రహం అందుకే పొందాలని చెబుతూ ఉంటారు. నంబర్ 10, శివుడు వినాయకుడికి జీవితాన్ని తిరిగి ప్రసాదించడం మరియు అతని తలను ఏనుగుతో భర్తీ చేయడం అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టే ముందు భగవంతుడు మొదట మన చిన్న అహంకారాన్ని పెద్ద అహంకారంతో భర్తీ చేస్తాడు. దీని అర్థం మనం మరింత అహంకారంగా మారుతామని కాదు. ఇట్ మీన్స్ నేను అనేది ఒక చిన్న లిమిట్ తో ఉన్న అహంకారం, అవునా? ఈ అహంకారం పెద్దదిగా మారితే, ఎక్కువగా కాదు పెద్దదిగా మారితే ఈ విశ్వం అంతా నేనే అని అనిపిస్తుంది. ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అప్పుడు ఈగో అన్న అర్థమే మారిపోతుంది. ఈగోని తీసేయడం కుదరదు, బట్ దానిని రీప్లేస్ చేయొచ్చు. అలా తరువాత గణేశుడికి గణాలపై ఆధిపత్యం ఇవ్వబడింది. గణం అంటే చిన్న బ్యాక్టీరియా నుండి ఇన్సెక్ట్స్, యానిమల్స్, మనుషులు, ఆ పై ఉన్న వాళ్ళు, అన్ని పై ఉన్న వాళ్ళెవరు? ఒకసారి ఆలోచించండి. చీమలకి ఈ భూమి మీద ఎన్ని జాతుల జీవరాశులు ఉన్నాయో తెలుసా? లేదు కదా. అదే విధంగా ఈ భూమి ఈ సూర్యుడి ముందర ఒక ఫుట్బాల్ లాంటిది, అండ్ ఈ సూర్యుడు విశ్వంలో ఒక బ్యాక్టీరియా కంటే చిన్నది. ఇప్పుడు చెప్పండి, మనం చీమల కన్నా చిన్నవాళ్ళమే కదా. ఈ అనంతంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో మనకెలా తెలుసు? కోటాను కోట్ల గెలాక్సీస్ లో జస్ట్ మనుషులు మాత్రమే నివసిస్తున్నారు అని అనుకుంటే మన మూర్ఖత్వానికి మందు లేదు. పైన చెప్పినది ఒక సమ్మరీలో చెప్పాలంటే, మనలో ప్రవహించే ఈ సృష్టి యొక్క పరాశక్తి ఎన్నో నిగూఢమైన సృష్టి రహస్యాలని దాచిపెట్టుకుంది. ఆ రహస్యానికి అహంకారం అనే ఒక రక్షక వలయం ఉంది, ఒక మాయలాగా. ఎప్పుడైతే కఠోర సాధనతో ఆ అహంకారాన్ని తెంచుకుంటామో మన అహంకారం పెద్దదిగా మారి సమస్తం నేనే అనే కోణాన్ని సృష్టించి జ్ఞానానికి ప్రతిరూపమైన శివుణ్ణి చేరుకునే దారి చూపిస్తుంది. శక్తిని పూర్తిగా పొందే విధంగా చేస్తుంది. మన జీవితానికి అధిపతులుగా చేస్తుంది. మరికొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడితే, ఈ మధ్య నేను గణపతి యొక్క మూల మంత్రాన్ని చూశాను. అది ఇలా ఉంది: ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమై వసమానయ స్వాహ. ప్రతి మంత్రంలోనూ బీజ అక్షరాలు ఉంటాయి. బీజ అక్షరాలంటే సీడ్ సౌండ్స్. ఈ సీడ్ సౌండ్స్ నుండే ఈ మంత్రానికి శక్తి పుడుతుంది అని చెప్తారు. చెప్పాను కదా, సృష్టి శబ్ద స్వరూపం అని. ఈ మంత్రంలో ఉన్న బీజాక్షరాల ఫ్రీక్వెన్సీస్ ని చూస్తే అవి ఈ ఆర్డర్ లో వస్తూ ఉన్నాయి. అండ్ ఆశ్చర్యంగా ఎర్త్ నుండి అయోనోస్ఫియర్ మధ్య ఉన్న మ్యాగ్నిట్యూడ్ ఫ్రీక్వెన్సీస్ ని గమనిస్తే అవి కూడా ఈ ఫ్రీక్వెన్సీస్ తోనే ఉన్నాయి. దాని పేరు హ్యూమన్ రెజొనెన్స్.
పల్స్. దీని ఎర్త్ యొక్క హార్ట్ బీట్ అని కూడా పిలుస్తారు. దీని గురించి తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. కంప్లీట్ అనాలిసిస్ తో వీడియో చేద్దాం. మొదటిగా అడిగిన క్వశ్చన్స్ కి మరి ఆన్సర్స్ ఏంటి? నెంబర్ 1, శివుని ఎదురుగా ఉన్నది తన కొడుకు అని తనకు తెలుసు. నెంబర్ 2, చిన్న పిల్లవాడంటే మనలాంటి చిన్న పిల్లవాడు కాదు, చాలా శక్తివంతమైన వాడు. ప్లస్ తాను ఎందుకు నరికాడో, దేన్ని నరికాడో మనకు అర్థమైంది. నెంబర్ 3, అసలు నరికిందే ఆ తల ఉండకూడదు అని, మళ్ళీ అదే తల తిరిగి పెట్టడానికి అతను ఆర్జీవి కాదు. డౌట్స్ రావటం మంచిదే, వచ్చిన తర్వాత ఇదంతా వేస్ట్ అని కాదు అనాల్సింది. అది ఎందుకు అలా ఉందో అన్వేషించాలి. నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు అని ఈగో మాటలు వాగితే ఏదో ఒక రోజు తల తగ్గటం తప్పనిసరి. ఇంతకీ వినాయక చవితి అంటే అతని పుట్టినరోజు కదా, ఎందుకు ప్రతి సంవత్సరం ఒకే డేట్ లో రాకుండా వేరు డేట్స్ లో వస్తూ ఉంది? దీనికి ఆన్సర్స్ ఈ క్యాలెండర్ సీక్రెట్స్ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో తర్వాత దానిని కూడా చూసేయండి. మతిపోయే సీక్రెట్స్ దాగి ఉన్నాయి. మీకు డౌట్ కూడా వస్తుంది, అంటే ఇదంతా మనలో జరిగే సైన్స్ ని వివరించడానికి ఈ కథలన్నీ చెప్పారా? అంటే నిజంగా వినాయకుడు వీళ్ళంతా లేరా అని? చెప్పానుగా, ఈ విశ్వంలో మనం చీమల కంటే కూడా చిన్నవాళ్ళమనే. ఏమో ఉన్నారేమో, ఈగోని పక్కన పెట్టి అన్వేషించు, తెలుస్తుందేమో. మేబీ అక్కడ వినాయకుడు ఉన్నాడేమో, వాళ్ళ యొక్క డిఎన్ఏ ప్రింట్స్ మనలో ఉన్నాయేమో. దానివల్లే అక్కడ జరిగిన స్టోరీ, మనలో జరిగే ప్రక్రియ రెండు ఒకేలాగా ఉన్నాయేమో. వాళ్ళు ఒక శాటిలైట్ లాగా అయితే మనం ఒక రిమోట్ లాగా ఉన్నామేమో. అయినా ఎక్కడైనా దేవుడు మనిషిలాగా ఉంటాడా? అది వెర్రి ఆలోచన కాదా? ఈ ప్రశ్న విని విని ప్రపంచంలో ఉన్న అనుమాన పిశాచాలు అన్నీ నా నెత్తి మీదే తిరుగుతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకని మనం ఇలానే ఆలోచించాలి? ఏమో, మనలాగా వాళ్ళు ఉండకపోవచ్చు, వాళ్ళలాగే మనం ఉన్నామేమో.